हाई फ्रेंड्स अंदरिकी ఒక ఫ్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాను అన్నమాట. ఏంటిది ఆ ఫ్రాంక్ అంటే చికెన్ కర్రీ అయితే వండినాం అన్నమాట. ఈరోజు ఆ చికెన్ కర్రీ వండేసి అయితే సిరిసి అయితే బయటకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నేను చికెన్ కర్రీని ఏం చేస్తానంటే వేరే గిన్నెలో తీసేసి చికెన్ కూర అంతా మొత్తం కుక్క వచ్చి తినిపోయింది, నువ్వు వేడిపోయినావు ఏం సంగతి అనేసి అయితే ఫ్రాంక్ అనమాట. ఫ్రాంక్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీరైతే పూర్తి వరకు వీడియో చూసి అయితే కామెంట్ పెట్టి ఎట్లున్నది అనేది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా. వేరే గిన్నెలు అయితే తీసేద్దాం. ఓకే, వేరే గిన్నెలు అయితే కూర అయితే తీసేసిన. 5 minutes later. ఎటువైనా రాను ఏమైంది అంటున్నావు? కుక్క వరినట్టు వస్తున్నా. నువ్వు వండిన కూర ఏదే? కూర ఏది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది చూపెట్టు, కూర చూపెట్టే ఫస్ట్. ఇంట్లోనే ఉన్నాయి కదా చూపెట్టంటావు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంటి? ఏది కూరేది? నన్ను అడుగుతావేంది నువ్వు? వండి ఎడబెట్టినావు, ఏం చేసినావు? వండి గ్యాస్ మీదనే పెట్టినా. మరి ఏది మరి కూరేది? కూరేదని అడుగుతావు. మరి నిన్ను అడగకుంటే ఎవరిని అడగాలనే? అరే వండిన కూర కూర మంచిగా వండి ఇక్కడ పెట్టిపోయినా. మరి ఏది కూర ఎవరు తిన్నారు? నేను తిన్నానా? నువ్వు తిన్నావా? మొత్తం నువ్వు తినేసినావా? మొత్తం తిన్నానా? మరి ఎవరు తిన్నారా కూర? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఈ సోది ముఖం దానా నువ్వు బయటికి పోయినావు, మరి డోర్ దగ్గర వేయవా? ఇక్కడే కదా అని తొందరగా పోయి వద్దామని అట్లనే ఉంది డోరు. కుక్క వచ్చి మొత్తం తినేసి పోయింది. మొత్తం ఏం లేకుండా మొత్తం కుక్క వచ్చి తిని మొత్తం నాకి పోయింది. నువ్వు గిన్నె కూడా అవసరమే లేదు. ఇక నాకు తెలియదు. నువ్వు చికెన్ తెచ్చి వండుతావా వండవా? అవును కానీ కుక్క గ్యాస్ మీద ఎట్లా ఎక్కింది? దానికి కాళ్ళు లేవా? కాళ్ళు ఉన్నాయా? కుక్క గ్యాస్ మీద ఎక్కుతుందా? అరే నేనేమైనా అబద్ధమాడుతున్నా? నేను రాగానే నన్ను చూసి బయట ఉరికింది అది. మెంటల్ దాని లెక్క మాట్లాడుతావేది? గ్యాస్ మీద కుక్క ఎట్లా ఎక్కుతుంది? ఎందుకు ఎక్కదే? దాని కాళ్ళు లేవా, చేతులు లేవా? నువ్వు బయట పోయేదానివి, నువ్వు డోర్ దగ్గర ఏం చేయలే? నువ్వు డోర్ పెట్టకుండా పోతే ఆ కుక్క వచ్చి మొత్తం కూర మొత్తం నాకి మొత్తం ముక్కలు బా ఎంత మంచిగా ఉండే కూర మొత్తం నాకి మొత్తం నువ్వు గిన్నె కడవకుండా చేసిపోయింది. ఇక నువ్వు కడుగు కూడా అవసరం లేదు, గిన్నె అట్లా చేసిపోయింది. వాసన వస్తాను మాట్లాడుతావేందో నువ్వు మళ్ళా. నాకు తెలియదు. నువ్వు మాత్రం ఇప్పుడు పోయి తీసుకొని వచ్చి వండితేనే వండు, లేకుంటే నాకు లొల్లే ఉంటది. ఇలా ఏదో ఎంత కాయసితో తెచ్చుకున్నా నేను కూర. వండినావు కానీ నువ్వు బయట పోయేటప్పుడు ఆ డోర్ అయినా దగ్గర చేసి పోవాలనే ఇంకింత జ్ఞానం లేదా నీకు? దాన్ని తిడితే ఏమో లాభం? నిన్ను తిట్టాలి ఫస్ట్, దాన్ని కాదు, కుక్క కాదు తిట్టుడు. దానిపైన అది చేసుకొని పోయింది. నాకు ఇలా కూర నీకు తెచ్చి ఇచ్చుడు నాది పొరపాటు. ఎందుకంటే కుక్క కొండ పెట్టమని చెప్పినా నీకు? నాకు తెలియదు. నువ్వు చికెన్ వండుతావా వండవా? నేను తింటా, ఇప్పుడు నాకు కావాలి అంతే. నువ్వు ఏది మాట్లాడకు ఇక. పక్కా ఇవాళ తినాలని ఫిక్స్ అయినా నువ్వు తెచ్చి వండుతావా వండవా అది నాకు చెప్పు. మరి నువ్వు వండి కుక్క పెట్టినా ఎందుకు మరి? నువ్వు రాయా అనకపోతే నువ్వు డోర్ దగ్గర వేసి పోతే ఈ కూర తినిపోదు నాది. నువ్వు డోర్ ఎందుకు దగ్గర చేయలేదు? నువ్వు డోర్ దగ్గర చేయక అది వచ్చి తినిపోయింది మొత్తానికి.
నాకు తెలియదు, నువ్వు పోయి తీసుకొని రా, తీసుకొని వచ్చి వండు. అప్పటి వరకు నేను అసలు ఇవాళ అన్నమే తినా, చికెన్ తోటి తింటా. నేను అసలు తినాలని ఎంత కాయసోడు తెచ్చుకున్నది నాకు తెలియదు. ఎక్కడ నుండి తెచ్చిస్తా? అరే నా మళ్ళా దగ్గర డబ్బులు ఏమైనా బా? ఏంది డబ్బులు రావు. అయినా కానీ ఈ కుక్క గ్యాస్ ఎట్లా ఎక్కిందని నాకు డౌట్ వస్తుంది. గ్యాస్ ఎందుకు ఎక్కదా? గ్యాస్ కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కుతాయి. మరి నువ్వు కింద తిని కుక్క తిన్నా అంటున్నావా? నాకే నేను తింటే నేను చెప్పనా, నేను దొంగని లెక్క కనబడుతున్నా? ఏ అవసరం ఉండేది నీకు? ఎట్లా కనబడుతున్నా నీకు? నాకు తెలియదు, నువ్వు ఏమైనా చెయ్యి, నాకు మాత్రం కంపల్సరీ నాకు చికెనే కావాలి. నువ్వు ఏం చెప్తావో ఏమో నాకు తెలియదు. ఇక కంపల్సరీ చికెనే కావాలంటే నేను ఎక్కడి నుండి తెచ్చున్నాను? ఎక్కడి నుంచి తెచ్చే ఉండాలని డోర్ దగ్గర చేయకుండా పోయినావు మరి, అప్పుడు తెలియదా నీకు? ఏంది కుక్క వస్తుందని నాకు తెలుసా? ఎందుకు రాదే? నువ్వు వండిందని నీసు. కుక్కలు రాకుండా ఏమొస్తాయి? కుక్కలు వస్తాయి, పిల్లలు వస్తాయి, అన్నీ వస్తాయి. నాకు తెలియదు, నువ్వు ఏం చెప్తావో ఏమో. నాకు కావాలి ఇప్పుడు చికెన్, పక్క కావాలి. చికెన్ కావాలంటే నేను ఎక్కడి నుండి తెచ్చేవాడుతా బాబా? నువ్వు నా మీద అరవకు. నేను కావాలని చేయలేదు కదా, నేను మంచిగా అవన్నీ పెట్టి పోయినా. ఏం వండినావు, ఏం ఎడబెట్టినావు, ఏం చేసినావు మరి? ఏడబెట్టినా గ్యాస్ మీదనే పెట్టినా, మంచిగా వండినా పెట్టినా. మరి ఏది మరి గ్యాస్ మీద ఉంటే మరి నాకు పెట్టి, మరి ఇప్పుడు తింటా. నాకు పెట్టి మరి తింటా అంటే కుక్క తిన్నది నేనేం చేయాలి? కుక్క వచ్చి మొత్తం గిన్నె మొత్తం ఊడ్చుకొని తిని మొత్తం నాకి పోయింది, కడగకుండా చేసింది. అది కడగకుండా చేసింది, నువ్వు గిన్నె గిన్నె మొత్తం కొరికేయి. ఇంకేంది? అసలు నీకు బుద్ధి ఉన్నదా? నాకు బుద్ధి లేదు. ఏ కుక్క పాడుగాను, ఈ కుక్క ఇంట్లోనే రావాలా? ఇంట్లో నాకు తలకాయ నొప్పి తెస్తాడు. తిన్నది ఒక కుక్క అయినా ఉంటలేదు ఈ కుక్క పాడుగాను. అంటే కుక్క తినే నాకు పెడతావు ఏంది? పెట్టకపోతే అట్లా ఎట్లా కనబడుతున్నా నీకు? నువ్వు ఇట్లా సంపాదించి పెడుతున్నావు ఏంది? ఇక అది ఒకటే తక్కువైంది, నువ్వే సంపాదించి పెడతావు మాకు. నాకు తెలియదు, అబ్బాని నాకు చెప్పకు. ఇక నువ్వు నాకు చెప్పకు, నాకు అవసరం లేదు. నువ్వు మాత్రం ఇప్పుడు చికెన్ తెచ్చి వండితేనే వండు. ఇక చూడు రాదు ఇక నీకు ఎట్లుంటుందో. ఎక్కడిది చికెను? చికెన్ ఎక్కడిది? మళ్ళీ చికెన్ ఎక్కడిది అంటావు? చికెన్ తేయడానికి నా దగ్గర కూడా ఎక్కడి? నాకు తెలియదు అవన్నీ. మరి తెచ్చి వండింది నువ్వు శుభ్రంగా పెట్టక కుక్కను నక్కను పెడితే నేనేం తింటా మరి? కుక్క నక్కను నేను పెట్టలే, మంచిగానే వండినా పెట్టినా. అదే మళ్ళీ మంచిగానే ఉండు, తెచ్చి మంచిగానే ఉండు. నాకు తెలియదు. నాకు తెలియదు అంటే నీకు మళ్ళీ నువ్వు నాకు చెప్పొద్దు, ఎదురు చెప్పొద్దు. మొత్తం మెంటల్ చెప్తావు. ఇక నువ్వు నాకు తిక్క లేపకు అసలు, అర్థమవుతుందా? మంచి మాటగా చెప్తున్నా, తెచ్చి మంచిగా వండి పెడితేనే మంచిది. లేకపోతే నీకు నాకు లొల్లిలే అవుతాయి. నేను ఫస్ట్ చెప్తున్నా. నేను ఎక్కడి నుండి తెచ్చేయాలి? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? చికెన్ షాప్ పో. చికెన్ షాప్ పోవాలా? ఆడు ఉంటాయి, బొచ్చడు చికెన్లు ఉంటాయి. ఈ ముఖం చూడు, ఎప్పుడైనా చికెన్ షాప్ పోయిందా? మంచిగా చూసుకో. నీ ముఖానికి అయింది దరిద్రం ముఖం. నీ ముఖం ఎలిగిపోద్దా? నీ ముఖం నా ముఖం కాదే ముచ్చట ఆడ. నీ ముఖం నా ముఖం, మంది ముఖం, వాళ్ళ ముఖం, వీళ్ళ ముఖం కాదు నేను చెప్పేది. చికెను కూర తెచ్చి వండుతావా వండవా? గా ఒక్కటి చెప్పు నాకు. కూర తెచ్చి నేను వండా, నాకు తెలియదు. నా దగ్గర రూపాయి చిల్లి గవ్వ కూడా లేదు, నేను వండను. కావాలనుకుంటే టమాటా కర్రీ ఏదో వండుతా తిను. నేను కుక్క వచ్చి తినడానికి నేనేం చేస్తా? కుక్క వచ్చి ఇంట్లోకి వచ్చి తినిపోయే వరకు నువ్వు బయటనే ఉంటివి, డోర్ కూడా దగ్గర చేయలేక పోయినావు. ఇదేం లాభం చెప్పు? ఇప్పుడు నేను 100-200 రూపాయలు పెట్టి కూర తెచ్చిన, నాకు తినకుండా చెప్తే నువ్వు కూడా తినలేదు, కుక్క తినివా. కుక్క తింటే మంచిదే, ఒకరోజు తలుచుకుంటది. పోని ఉండని, ఇక నేనేం చేయాలి మరి? నా మీద అర్థం. తలుచుకుంటా అది, అందుకనే అట్లా కుక్కకు తినిపెట్టినావా? సరే ఇప్పుడు పోయి తీసుకొని రా. నేను తీసుకొని రాను. ఏమైంది నీకు? నేను ఎక్కడి నుండి తెచ్చాను చెప్పు? చికెన్ షాప్కి పోయి తీసుకొని రా. ఎందుకు పోవాలి? పోయి తెచ్చి వండాలి, వండి పెట్టాలి. ఆ కుక్క దగ్గరనే అడుక్కొని తినిపో. నువ్వే కుక్క, నువ్వే.
నువ్వు ఫస్ట్ కుక్క నేను కాదు. కాదు నువ్వు కుక్క కాబట్టి కదా నీకు చెప్పేది. నేనే నువ్వు కుక్క నువ్వే తిన్నావు కావచ్చు. నేను తిన్నా. అసలే కుక్క కంటే నేను తిన్నా. ఇంకా నవ్వుతావు. అట్లా కాదు, నువ్వు తిన్నావు. నేను కూడా తినలే కానీ నువ్వు భలే రియాక్షన్ ఇస్తానమ్మా. ఫ్రాంక్ వీడియో చేసిన గిన్నెలు అన్ని చికెన్ చికెన్ మీద కూడా ఫ్రాంక్ వీడియో చేస్తావా? అయిపోయింది, ఇది చేద్దామని చేసిన. ఓకే హాయ్ చెప్పాడు అందరికి బాయ్ ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ గా ఉంది, నా సూపర్ ఉంది నా కూర. గిన్నెలో తీసిన చూసుకో. అందరికి బాయ్. తీసినావా తిన్నావా? ఏ అన్నే ఉన్నదే నీ కూర. ఓకే బాయ్.